హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మ్యారీడ్ ఉమెన్. సో అందరికీ లాస్ట్ 2 ఎపిసోడ్స్ బాగా నచ్చినట్టున్నాయి. కొంచెం రొమాన్స్ అనేది యాడ్ చేశాను కాబట్టి మేబీ అనుకుంటున్నాను. అండ్ నేను ఈరోజు మీ అందరికీ ఒక స్క్రీన్ షాట్ కూడా పెడతాను, చూడండి. మన సబ్స్క్రైబర్స్, మీరు వ్యూ టైం కనుక చూస్తే, సబ్స్క్రైబర్స్, నాన్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది మన ఛానల్ని చూస్తున్నారు అనేది ఒక స్క్రీన్ షాట్ తీశాను. అది మీకు పెడతాను, ఒకసారి చూడండి. 78%, 72% అనుకుంటా, 72% మన సబ్స్క్రైబర్స్ చూస్తుంటే నాన్ సబ్స్క్రైబర్స్ 28% చూస్తున్నారు మన ఛానల్ని. సో ప్లీజ్, నేనేమంటున్నాను అంటే చూడండి, వినండి, ఎంజాయ్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడే కదా మాలాంటి వాళ్ళకి ఇంకా మంచి ఎపిసోడ్ ఇవ్వాలి, ఇంకా బ్యూటిఫుల్గా చెప్పాలి, ఇంకా వీళ్ళకి నచ్చినట్టుగా మనం ఏదన్నా కొత్తదనం తీసుకురావాలి స్టోరీలో అని మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. సో ప్లీజ్, మామూలుగా విందాం వెళ్ళిపోదాం అనుకోకుండా కొంచెం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి, మీకు ఈ స్టోరీ నచ్చితే, ఈ స్టోరీ బాగుంది అని షేర్ చేయండి లింక్ని. అండ్ కమెంట్ చేయండి, మీకు ఏదన్నా బాగా నచ్చి ఉంటే, పలానా చోట సూపర్గా చెప్పారండి, పలానా చోట మీరు ఇలా మోడిఫై చేసుకుంటే మీది ఇంకా బాగుంటుందండి ఈ స్టోరీ. ఇలాంటి సజెషన్స్ కూడా మీకు ఆల్వేస్ వెల్కమ్ ఫర్ సజెషన్స్. అండ్ స్టార్టింగ్ ఆఫ్ మై ఛానల్లో కొంతమంది ఇలా చేయండి, అలా చేయండి అని సజెస్ట్ కూడా చేస్తున్నారు. మ్యాక్సిమం నాకు నచ్చిన కమెంట్స్, సజెషన్స్ని నేను ఫాలో కూడా అయ్యాను. అందుకే కొంచెం ఫస్ట్ స్టోరీ కంటే ఇప్పుడు నేను చెప్పే స్టోరీకి కొంచెం, ప్రతి స్టోరీకి ఒక చిన్న డిఫరెన్స్ అనేది మీకు కనపడుతుంది. కొంచెంగా నన్ను నేనే మార్చుకుంటున్నాను. సో మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన తెలుగులో తమిళ్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, రేఖా గారు ఆల్రెడీ తనకి ఒక ఛానల్ ఉంది, బిలీవ్ ఇన్ మిరాకిల్స్ అని చెప్పేసి, తమిళ్లో ఉంది. తను కూడా నాకులానే జిఎల్ స్టోరీస్ చెప్తున్నారు. అండ్ తనేంటి అంటే, నా స్టోరీస్ విన్నాక తనకి కూడా స్టోరీస్ చెప్పాలనిపించి తను కూడా స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేసింది. తెలుగులో ఎవరికైనా తమిళ్ అర్థమయ్యే వాళ్ళు ఉంటే ప్లీజ్ తన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. అండ్ అంటే తను నన్ను అడగలేదు, అక్క నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి అని, నాకు నేనుగా. ఎందుకంటే తను నన్ను గురువుగా భావిస్తున్నప్పుడు, ఒక శిష్యురాలు ఎదగాలి, గురువు కంటే కూడా శిష్యురాలు బాగా ఎదగాలని కోరుకునే గురువు నేనైతే. కాబట్టి నా శిష్యురాలు మంచి రీచ్ రావాలి, తన స్టోరీస్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ ఎంకరేజ్ హర్ ఆల్సో. ఓకే. అబ్బో, చాలా మాట్లాడేశాను, 4 నిమిషాలు. సారీ, నిజంగా సారీ. ఇవన్నీ చెప్పాలనిపించింది అంతే. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే, ఝాన్సీకి సోనుకు మధ్యలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు. సో ఇదంతా అర్థమైన వాళ్ళ పెద్దలు వీళ్ళని ఒక్కటి చేయాలనుకొని ఆ రోజు నైట్ అక్కడే స్టే చేస్తారు. తన బర్త్డేని హ్యాపీగా సెలబ్రేట్ చేస్తారు, ఝాన్సీ బర్త్డేని అందరూ కలిసి ఫ్యామిలీ. తర్వాత ఆ రోజు నైట్ మంచి రొమాంటిక్ మూమెంట్స్ వాళ్ళిద్దరి మధ్యలో గడుస్తాయి. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. సో నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ అందరూ అన్ని ప్యాకింగ్లు అయిపోయి లగేజ్ అంతా తీసుకొని కిందకు వచ్చేసి ప్రశాంతంగా అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి, ఎందుకంటే అంత మంచి క్వాలిటీ టైం
మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో కదా అన్నట్టుగా హ్యాపీగా ఆ మూమెంట్ని ప్రేమ కూడా ఉంది కాబట్టి ఇంకా అందరూ హ్యాపీగా సరదాగా నవ్వులు పువ్వులతోటి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. తర్వాత కొంచెం సేపు ఆగి కాఫీలు కూడా అన్నీ అయిపోయాక అరుణ్ వెళ్ళి అన్ని సెటిల్మెంట్స్ చేసి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి బయలుదేరిపోతారనమాట. అరుణ్, సోను వాళ్ళ పేరెంట్స్ ఒక కార్లో, ఝాన్సీ వాళ్ళ మదర్ అండ్ ప్రేమ ఒక కార్లో బయలుదేరుతారు. సో ప్రేమని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి ఝాన్సీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వాళ్ళ హస్బెండ్కి థ్యాంక్స్ చెప్తుందనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇన్ని రోజులు 5 నుంచి 6 రోజుల వరకు మీరు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా చేయలేదు, ఫోన్లు చేసి ఏమీ అనలేదు. చాలా థ్యాంక్స్ అండి, మా ప్రేమను కూడా చాలా చక్కగా చూసుకుంటున్నారని ఎప్పుడు చెప్తూ ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్. అండ్ తను మాతో పాటు టైం స్పెండ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పుద్దనమాట ఝాన్సీ. అనగానే వాళ్ళ హస్బెండ్ అయ్యో దీంట్లో ఏముందమ్మా అని చెప్పి అంటాడనమాట. అనగానే మీలాంటి హస్బెండ్ నిజంగా ప్రేమకు దొరకడం చాలా అదృష్టం సార్ అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వాళ్ళ మదర్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుందనమాట. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. రోజు ఏముంటుంది, స్కూల్కి వెళ్తుంది, వచ్చాక ఆఫీస్కి వెళ్తుంది, మధ్యలో సోనుతో ఫోన్ మాట్లాడుతుంది, అప్పుడప్పుడు ప్రేమతో మాట్లాడుతూ ఉంటుంది ఝాన్సీ. అండ్ మామూలుగా మళ్ళీ సాయంత్రం స్కూల్కి వెళ్తుంది. ఒక్కొక్కసారి 2-3 గంటలు ఉండి వచ్చేసి సోనుతో బయటికి వెళ్ళటం, అట్లా ఒక క్వాలిటీ టైం వాళ్ళిద్దరి మధ్యలో ఆ అండర్స్టాండింగ్ పెరగడానికి వాళ్ళు మ్యాక్సిమం ఎంతవరకు టైం స్పెండ్ చేసుకోగలరో అంత టైము వాళ్ళు మాట్లాడుకోవడానికి టైం ఇచ్చుకుంటూ ఉంటారన్నమాట. ఇలా 1.5 month గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఝాన్సీ అండ్ సోను వచ్చేసి అబ్బా బోర్ కొట్టేస్తుంది, సండే అనమాట, సో బయటికి వెళ్దామా సరదాగా, ఈరోజు సినిమా చూపించవచ్చు కదా అని అడుగుతుంది సోను. అని అంటే సరే అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోయి సాయంత్రం వరకు నీకు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసి వద్దాము, ఓకేనా అని అంటుంది అనమాట. నేను అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ వాళ్ళ పేరెంట్స్కి చెప్పేసి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. సాయంత్రానికి 4-4:30 అలా వచ్చేస్తాము అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళు ఇంక షాపింగ్లు, వీడియో గేమ్స్ కూడా ఉంటాయి కదా, ఆడతారు, మూవీ అన్నీ అయిపోతాయి వాళ్ళు అక్కడ. అది ఒక పక్క. ఇటువైపు పేరెంట్స్, సోను వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ ఝాన్సీ వాళ్ళ మదర్కి ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి చెల్లెమ్మ లంచ్కి మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నామమ్మా అని అంటాడనమాట. అంటే అయ్యో అన్నయ్య దీంట్లో చెప్పడానికి ఏముంది, మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, నేను అన్నీ అరేంజ్ చేస్తాను, మీరు వచ్చేయండి అని అంటదనమాట ఝాన్సీ వాళ్ళ మదర్. సరే అమ్మా వచ్చేసి 1 గంటన్నరలో మీ ఇంట్లో ఉంటాము అని అంటదనమాట. అంటే ఓకే అన్నయ్య అని చెప్పేసి కాల్ కట్ చేసేస్తుంది. కొంచెం ఎర్లీగానే వచ్చేస్తారు సోను పేరెంట్స్ అండ్ అరుణ్. ఎందుకు అంటే పాపం ఝాన్సీ వాళ్ళ మదర్ ఒక్కతే కదా, ఇంతమందికి వంట చేయాలంటే ఒక్కతే ఎలా చేస్తుందిలే అన్నట్టుగా కొంచెం ఎర్లీగానే వస్తారు. సో దట్ సోను వాళ్ళ మదర్ కూడా లంచ్ ప్రిపరేషన్స్లో హెల్ప్ చేస్తుంది అని చెప్పి. సరే అని అందులో అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉన్నారు కదా ఇప్పుడు. సో కాబట్టి వచ్చేసి ఇంకా వాళ్ళు లంచ్ ప్రిపేర్ చేసుకుంటారు, అంతా అయిపోతుంది. ఇంకా లంచ్ చేస్తారు. లంచ్ చేసిన తర్వాత ఇంకా మామూలుగా అందరు కూర్చొని చెప్పండి అన్నయ్య ఏంటి, ఏదన్నా మాట్లాడాలని వచ్చారా, మామూలుగా సరదాగా వచ్చారా అని అడుగుతుంది అనమాట ఝాన్సీ వాళ్ళ మదర్. అనగానే మాట్లాడదామని వచ్చామమ్మా యాక్చువల్గా అని అంటాడనమాట. చెప్పండి అన్నయ్య ఏంటి విషయం అని అడుగుతుంది వాళ్ళ మదర్, ఝాన్సీ వాళ్ళ మదర్. అనగానే సోను వాళ్ళ ఫాదర్ అంటాడనమాట, లైక్ లేదమ్మా ఇంకెన్ని రోజులు పిల్లల్ని ఇలా తిరగటానికి వదిలేస్తాము, ఏదో ఒక నిర్ణయం తీసేసుకుందాము, వాళ్ళిద్దరిని ఒక్కటి చేయడానికి మనమే ముందు స్టెప్ తీసుకోవాలి. పిల్లలు మననైతే అడగరు, ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళు మనం ఎప్పుడు ఒప్పుకొని మనం వాళ్ళిద్దరిని ఎప్పుడు కలుపుతామా అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. మనమే ఒక స్టెప్ ముందుకేసుకొని వాళ్ళ ఎంగేజ్మెంట్ అనేది ఫిక్స్ చేద్దాము, అది మాట్లాడదామనే వచ్చాము అని చెప్పి అంటాడనమాట వాళ్ళ నాన్న. అనగానే వాళ్ళ మదర్ చాలా హ్యాపీగా, ఝాన్సీ వాళ్ళ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అయ్యో అన్నయ్య మీరు ఎప్పుడెప్పుడు ఈ మాట అంటారా అని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను,
నాకు ఝాన్సీ బాధ్యత ఉంది, ఎప్పుడు ఏమవుతుందో మనకి తెలీదు. సో నాకు ఝాన్సీ బాధ్యత తీరిపోతే నేను కూడా రిలాక్స్ అవుతాను. సో నేను కూడా మీ నోట్లో నుంచి ఈ మాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అని అంటదనమాట. అనగానే సోను వాళ్ళ ఫాదర్, అదేంటమ్మా నీకు ఈ ఆలోచన ఉన్నప్పుడు మరి నువ్వే ఎప్పుడూ అడుగుండాల్సింది కదా అంటే, అప్పుడు వాళ్ళ మదర్, ఝాన్సీ వాళ్ళ మదర్, లేదన్నయ్య నేను యాక్చువల్గా ఎందుకు అడగలేదు నా మనసులో ఉన్నా అంటే, అలేఖ్యకి చాలా ట్రాజడీ జరిగింది తన లైఫ్లో. సో తను ఫుల్గా కోలుకుందా లేదా, తన మెంటల్ కండిషన్ ఎలా ఉంది, తన ఫిజికల్ కండిషన్ ఎలా ఉంది అనేది యాజ్ ఎ పేరెంట్స్గా తన్ని డైలీ చూస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఇక్కడున్న నాకు తెలియదు కదా. సో తను అన్నిటికీ రెడీ అని మీకు అర్థమైన రోజున మీరే వచ్చి నన్ను ఖచ్చితంగా అడుగుతారు అని ఇన్ని రోజులు వెయిట్ చేశాను అన్నయ్య అని అంటదనమాట ఝాన్సీ వాళ్ళ మదర్. అనగానే సోను వాళ్ళ పేరెంట్స్, ఓ అవునా అమ్మా, ఓకే, ఎనీవేస్ ఇప్పుడైతే మీకు ఓకే, మాకు ఓకే, సో ఏం చేద్దాం, ఎలా చేద్దాము అని ఇంకా అలా క్యాజువల్గా మాట్లాడుకుంటూ హ్యాపీగా గడుపుతూ ఉంటారనమాట. ఈలోపు ఈవినింగ్ అయిపోతుంది. 4:30కి అలా వాళ్ళు చెప్పినట్టుగా ఝాన్సీ అండ్ సోను ఇద్దరు ఝాన్సీ వాళ్ళ ఇంటికే వస్తారు. వచ్చి చూసేసరికి షాక్ అయిపోతారు. సోను వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉండడం చూసి సోను, హే అమ్మా నాన్న, రే అరుణ్, ఏంట్రా అందరు ఇక్కడున్నారు అని అడుగుతుంది అనమాట సోను. అనగానే ఝాన్సీ, ఏంటమ్మా నీకేమన్నా ఒంట్లో బాగాలేదా, నా ఫోన్ కలవలేదా, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, నువ్వు ఓకే కదా అని భయపడుతూ అడుగుతుంది అనమాట ఝాన్సీ వాళ్ళ మదర్ని. అంటే వాళ్ళ మదర్ నవ్వుతూ, అయ్యో నాకేమీ కాలేదే బాబు, వాళ్ళే లంచ్కి వచ్చారు, సరదాగా తిన్నాము, ముచ్చట్లు పెట్టుకుంటున్నాము అంతే అని అంటదనమాట. అనగానే సోను, నిజం చెప్పండి, అలా అనిపించట్లేదే, ఏదో సీరియస్ మాటలు జరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి, ఎరా అన్నయ్య నువ్వు చెప్పు అని అంటాడనమాట. అనగానే నేను చెప్పేది ఏం లేదులే కానీ మీరిద్దరు కూడా వచ్చి ఇలా కూర్చోండి అని అంటాడనమాట. అనగానే వాళ్ళిద్దరు కూడా 2 చైర్స్ తెచ్చుకొని వాళ్ళ మధ్యలో కూర్చుంటారు. మొత్తం టీ, బిస్కెట్స్, స్నాక్స్ అన్నీ పెట్టుకొని కూర్చుంటారు అనమాట. సాయంత్రం అయింది కదా, సరే అని ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం అని అడుగుతుంది ఝాన్సీ. అనగానే సోను వాళ్ళ మదర్, లేదమ్మా యాక్చువల్గా మేము మీ ఇద్దరి బాండ్ గురించి మాకు తెలుసు, మీరు ఒకరినొకరు ఎంత ప్రేమించుకుంటున్నారో కూడా మాకు అర్థమైపోయింది. మరి ఎందుకు ఇంకా మీరు దూరంగా, తనొక్క ఇంట్లో నువ్వొక్క ఇంట్లో ఎందుకు ఉండాలి, ఇద్దరు ఒకే చోట ఉంటే బాగుంటుందనేది మా కోరిక. త్వరలో మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్తుంది సోను వాళ్ళ మదర్. చెప్పంగానే ఇద్దరు సిగ్గుపడతారు. ఫస్ట్ ఒకరినొకరు చూసుకొని బొగ్గలు ఎర్రబడిపోతాయన్నమాట. సిగ్గుపడి అది అని నసుకుతూ ఉంటారు అనమాట. నసుకుతుంటే అరుణ్, చాలు ఓవర్ యాక్షన్, కానీ ఏంటి చెప్పండి, ఎస్ ఆర్ నో చెప్పండి, ఇంకా టైం కావాలా, మీరు రెడీనా చెప్పండి అని అంటాడనమాట. అనగానే సోను అండ్ ఝాన్సీ ఇద్దరూ కూడా, మీ ఇష్టమే మా ఇష్టం, మీరు ఎప్పుడు ఏం చేసినా మా మంచి కోసమే చేస్తారు కాబట్టి మీరు ఎప్పుడు ఎంగేజ్మెంట్ అనేది మాకు చెప్తే దాన్ని బట్టి మేము ప్రిపేర్ అయిపోతాము అని అంటారనమాట. మాకు ఇష్టమే అని చెప్తారు. చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా చాలా హ్యాపీగా ఆ హ్యాపీ మూడ్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అందరూ కలిసి మంచిగా టీ, ఆ ఈవినింగ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. మంచిగా నవ్వుకుంటూ, ఆటలాడుకుంటూ, పాటలు పాడుకుంటూ, ఒకరినొకరు టీస్ చేసుకుంటూ ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సడన్గా అక్కడికి సందీప్ వస్తాడు. సందీప్ వచ్చేసి వచ్చి సోను అని పిలుస్తాడు అనమాట. పిలవంగానే సోను వణికిపోయి, ఆ గొంతు వినంగానే వణికిపోయి ఝాన్సీ చెయ్యి గట్టిగా పట్టుకొని ఝాన్సీ వెనకాల నించొని తొంగి చూస్తూ ఉంటుందన్నమాట ఆ అబ్బాయిని. చూడంగానే అరుణ్కి, సందీప్ని చూడగానే అరుణ్కి బాగా కోపం వచ్చేసి సీరియస్గా సందీప్ దగ్గరికి వెళ్ళిపోయి, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు ఇక్కడికి ఎలా వస్తావు, నువ్వు ఈ ఇంటికి ఎలా వస్తావు, మా ఇంటికి కూడా కాకుండా ఝాన్సీ వాళ్ళ ఇంటికి రావడానికి నీకు ఎంత ధైర్యం, ఇదని అరుస్తూ ఉన్నాడు అనమాట. అరుస్తూ ఉంటే అరుణ్ని పక్కకి నెట్టేసి సందీప్ ఫాస్ట్గా ఉరుక్కుంటూ వచ్చి సోను వాళ్ళ ఫాదర్ కాళ్ళ దగ్గర, వాళ్ళ మదర్ కాళ్ళ దగ్గర పడిపోయి
ఇద్దరికి నమస్తే పెట్టినట్టుగా పెట్టి ముసలి కన్నీళ్ళు కారుస్తూ మావయ్య మావయ్య సారీ మావయ్య, చాలా తప్పు చేశాను మావయ్య, అమ్మ నాన్న చెప్పిన మాటలు విని నేను ఒప్పుకుంటాను మావయ్య, సోనుని బాగా ఇబ్బంది పెట్టాను, బట్ నేను ఎంత ఇబ్బంది పెట్టినా సోను అంటే నాకు ప్రాణం మావయ్య, సోను లేకపోతే నేను ఉండలేను మావయ్య, ప్లీజ్ మావయ్య సోనుని నాతో పంపించేయండి ప్లీజ్ ప్లీజ్ అని బతిలాడతాడు ఫస్ట్. తర్వాత అత్తయ్య మీరన్నా చెప్పండి ప్లీజ్, సోనుని బాగా చూసుకుంటాను అత్తయ్య, ఇక నుంచి మీరు ఏది చెప్తే అది చేస్తాను అత్తయ్య, బట్ సోనుని నన్ను విడదీయకండి అది ఇది అని మాట్లాడుతూ ఉంటాడనమాట. తర్వాత కొద్దిసేపటికి నించొని అయినా వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ ఏమీ మాట్లాడరు, వాళ్ళ కోపం వస్తూ ఉంటుంది వాళ్ళని చూసినప్పుడు, కానీ ఏం మాట్లాడరు అనమాట, చూస్తూ ఉంటారు. అండ్ వాడు అంటాడు కొద్దిసేపటికి, మావయ్య కావాలంటే నేనే ఇల్లరికంగా వచ్చేస్తాను మావయ్య, మీ దగ్గరే ఉంటా, సోను నేను ఇద్దరం మీ కళ్ళ ముందే ఉంటాము, నేను మీ బిజినెస్ కూడా నేను చూసుకుంటాను మావయ్య, మీరు ప్రశాంతంగా ఇంట్లో కూర్చోండి, మీ బిజినెస్ నేను చూసుకుంటాను. అరుణ్ నీకు నేను నీ స్కూల్లో కూడా హెల్ప్ చేస్తాను అరుణ్, అన్నీ నేను చేసి పెడతాను మీకు, అది ఇది అని బిజినెస్ల గురించి డబ్బుల గురించి ఆస్తుల గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడనమాట. వాడు ట్రూ కలర్సే అది కదా అని మాట్లాడుతుంటే అరుణ్ అప్పుడు సీరియస్గా మళ్ళా వచ్చి, చూసావా నాన్న చూసావా, వాడు చెల్లి మీద ప్రేమతో రాలేదు, వాడికి మన ఆస్తితో సంబంధం, వాడికి మనం పెట్టే మన దగ్గర ఉండే ఆ డబ్బుతో సంబంధం, వాడు డబ్బుల కోసం వచ్చాడు, ఆస్తి కోసం వచ్చాడు, సోను కోసం కాదు నాన్న, వాడు మాటలు నమ్మేసి చెల్లిని మళ్ళీ వాడితో పంపించకండి నాన్న ప్లీజ్ అది ఇది అని వాళ్ళ నాన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడు అరుణ్. అప్పుడు వాళ్ళ నాన్న అరుణ్ని కూడా చూస్తాడే కానీ ఏమీ మాట్లాడనమాట. ఏమీ మాట్లాడకపోయేసరికి సందీప్ ఇదే అడ్వాంటేజ్గా తీసుకొని సోను చేయి పట్టుకొని లాగబోతాడనమాట. లాగపోయేసరికి సోను అనుకుంటూ సోను వైపు పోయి చెయ్యి పట్టుకోపోతాడు అంతే. ఏ తండ్రికైనా కూతురు తనకి చాలా ప్రిషియస్, తండ్రికి కూతురు ఎంత ప్రిషియస్ అంటే యువరాణిలా చూసుకుంటాడు తండ్రి కూతుర్ని, జనరల్గా మామూలుగా ఎవరైనా, అవునా కదా. సో అలా అందులో సోను అంటే ఆ ఇంట్లో అందరికీ యువరాణియే, వాళ్ళ అమ్మకైనా అరుణ్కైతే ఇంకా అరుణ్ అప్పుడప్పుడు అంటుంటాడు అనమాట, నాకు రేపు పెళ్ళయ్యి పిల్లలు పుట్టినా నువ్వే నా పెద్ద కూతురువి అని చెప్పి కూడా అంటుంటాడనమాట. సో అలా ప్రిన్సెస్ లాగా పెరిగిన ఒక అమ్మాయిని ఒక రౌడీ యదవ చేయి పట్టుకొని లాగబోతుంటే ఒక కన్న తండ్రి ప్రిన్సెస్ లాగా చూసుకున్న కన్న కూతురు మీద చెయ్యి వేయనియడు కదా. సో అదే బిహేవియర్ అనమాట ఇప్పుడు సోను వాళ్ళ ఫాదర్. సో ఇమ్మీడియట్గా ఎప్పుడైతే సోను వైపుగా నడుస్తాడో అప్పుడు ఝాన్సీ ఏమీ మాట్లాడదు, ఎందుకంటే ఇది వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి. ఝాన్సీ అండ్ వాళ్ళ మదర్ సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తుంటారు కానీ ఇన్వాల్వ్ అవ్వరు, అన్లెస్ అండ్ అంటిల్ వాడు సోను జోలికి వస్తే తప్ప ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడుతూ ఝాన్సీ కామ్గా చూస్తూ ఉంటుందన్నమాట. సో సోను చెయ్యి ఎప్పుడైతే పట్టుకోవడానికి వస్తాడో ఝాన్సీ రియాక్ట్ అవ్వబోయే లోపు సోను వాళ్ళ ఫాదర్ సందీప్ కాలర్ పట్టుకొని గట్టిగా లాగి పక్కకు పడేసి ఎంత ధైర్యం ఉంటే నా ముందే నా కూతురు చెయ్యి పట్టుకొని లాగడానికి ట్రై చేస్తావు, నువ్వు ఎవడెవరా నా కూతురు గురించి మాట్లాడడానికి, దాని క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి, అసలు దాన్ని ఎంత హింసించి నువ్వు ఈరోజు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ నా కూతుర్ని నీతో పంపించమని అడగడానికి నువ్వు వస్తావురా అని మొదలుపెట్టి పిచ్చి తిట్లు తిడతాడనమాట సందీప్ని. అన్న తర్వాత లేదు మావయ్య నేను చేసిన తప్పే, నేను ఒప్పుకుంటున్నాను కదా, ప్లీజ్ మావయ్య నేను చెప్తున్నాను కదా, ఇల్లరికం వచ్చేస్తాను మావయ్య, మీ దగ్గరే ఉంటాను మావయ్య అని అంటుంటాడనమాట. అంటే నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా, నువ్వు మా దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నావో, అయినా నీకు నా కూతురికి ఏ సంబంధము లేదు, డివోర్స్ నేను పంపించేస్తాను నీకు, నా కూతురికి ఇదిగో ఈ అమ్మాయి పేరు ఝాన్సీ, ఓకే, నా కూతురు ఈ అమ్మాయిని ఇష్టపడుతుంది అండ్ ఈ అమ్మాయి నా కూతురుని ఇష్టపడుతుంది, వీళ్ళిద్దరికీ త్వరలో నేను ఎంగేజ్మెంట్ చేయబోతున్నాను అని అంటాడనమాట. అనగానే సందీప్ ఫస్ట్ షాక్ అవుతాడు, ఏంటి అమ్మాయికి ఎంగేజ్మెంటా, పెళ్ళ, అది ఇదని కై అరుస్తాడు. అప్పుడు ట్రూ కలర్స్ బయటకు వస్తాయి మళ్ళీ. ఆ కోపంలో అసలు అలా చేస్తారా చూస్తాను నేను, అసలు
నాకు లాభం, నాకు ఇంత ఇచ్చేసేయండి, నేను డివోర్స్ నోటీస్ మీద సైన్ పెట్టేసి నేను సోను లైఫ్లో తొంగి చూడకుండా నా దారిన నేను పోతా, లేకపోతే అసలు ఈ పెళ్ళి మీరు ఎలా చేస్తారో నేను చూస్తా, అది ఇది మిమ్మల్ని అసహ్యంగా చేస్తా, అది ఇది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నమాట. పోరా ఏమన్నా చేసుకో అని చెప్పి, నేను అసలు డివోర్స్ ఇవ్వను, ఎలా జరుగుతుంది ఈ పెళ్ళి, అది ఇదని నేను మొత్తుకుంటాడు అనమాట అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అప్పటిదాకా ఒక మంచి హ్యాపీ సెలబ్రేషన్ మూడ్లో ఉన్న ఆ అట్మాస్ఫియర్ ఒక్కసారిగా డల్ అయిపోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఝాన్సీ ఒక్క స్టెప్ ముందుకేసి అంకుల్ మీరు ఏమీ అనుకోకపోతే, ఇప్పటిదాకా మీ ఫ్యామిలీ మ్యాటర్ అని నేను ఇన్వాల్వ్ అవ్వలేదు, బట్ ఇప్పుడు ఇది సోను మ్యాటర్ కాబట్టి నేను ఇన్వాల్వ్ అవుతున్నాను అంటే, అప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పమ్మా అని అంటాడనమాట. అంకుల్ మనము సోనుని అడ్మిట్ చేసిన హాస్పిటల్, తనకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లైవ్ వీడియోస్ తీసుకుందాం. ఏ పరిస్థితిలో తన హాస్పిటల్లో జాయిన్ అయింది, ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అన్నీ తీసుకుందాం. అండ్ ఇంతకు ముందు సోను వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో, తను ఎలా అయితే ఇబ్బంది పెట్టారో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చూశారు కాబట్టి వాళ్ళవి కూడా లైవ్ వీడియోస్ తీసుకొని ఒక మంచి లాయర్ని చూసి ఈ వీడియోస్ అన్నీ వాడికి చూపించి వాడి ద్వారా ఎలా ప్రాసెస్ చేయాలి అనేది మనం చేద్దాం అంకుల్, ఈజీ ప్రాసెస్, నో ప్రాబ్లం, అది ఇది అని కన్విన్స్ చేస్తుంది అన్నమాట ఝాన్సీ. అప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా కన్విన్స్ అయ్యి కరెక్ట్ అనుకొని సోను వాళ్ళ ఫాదర్ అరుణ్, ఝాన్సీ నువ్వు ఇద్దరు కలిసి ఆ ప్రాసెస్ ఏదో చేయండి అమ్మా అని చెప్తారన్నమాట. ఓకే నాన్న అని చెప్పేసి ఝాన్సీ అండ్ అరుణ్ ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారు. అండ్ అలానే సోను వాళ్ళ ఫాదర్ డిసైడ్ అయిపోతారు, లేదు వాడు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, వాడు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసి మన పరువు వాడు తీసేదాకా వెయిట్ చేయడం కంటే వీళ్ళిద్దరు ఎంగేజ్ అవ్వబోతున్నారు అనేది బయట ప్రపంచానికి తెలియాలి, ఎలానో ఒకలా తెలియాలి, దానికి మనం ఏం చేయగలగాలి అనేది అందరూ కూర్చొని ఆలోచించడం మొదలు పెడతారనమాట. సో వాళ్ళ నాన్నగారు ఏం చేయబోతున్నారు వీళ్ళిద్దరి గురించి బయట ప్రపంచానికి తెలియడానికి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.